వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి చెందినటువంటి తొర్రూరు అనే మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇక్కడ మనతోని బైరి కృష్ణమూర్తి గారు ఉన్నారు. సో ఇక్కడ వీరు తెలంగాణ మలేషియా ఉద్యమంలో చాలా కీలకంగా వీరి పాత్ర అయితే కొనసాగింది. బట్ వీరు ప్రజెంట్ తొర్రూరు పక్కన ఉన్నటువంటి ఒక సబ్ స్టేషన్ లో పనిచేస్తా ఉన్నారు. ఒక ఉద్యమకారుడిగా ఏం ఆశించి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సో వీరి వృత్తిరీత్యా కొన్ని జాబ్స్‌ని కూడా వదులుకున్నట్టుగా కొంత సమాచారం. ఎలాంటి జాబ్స్‌ని వీరు వదులుకొని మరి ఉద్యమాల్లో పాల్గొన్నారు? ప్రెజెంట్ ఏ స్థితిలో ఉన్నారు? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. బీవీఆర్ టీవీ యాజమాన్యానికి, వరంగల్ నుంచి వచ్చినటువంటి యాజమాన్యానికి ధన్యవాదములు. ఓకే. నమస్కారములు. యాహ్! సార్, ఒక ఉద్యమకారుడిగా మీరు మీ జాబ్‌ని సైతం మీరు వదులుకొని ఉద్యమాల్లో పాల్గొన్నారు అనేది ఈ స్టేట్‌మెంట్‌లో క్లారిటీ ఉందా? నిజమేనా? ఇందులో వాస్తవం ఉందా? నిజమే సార్. నేను 2001లో అంతకుముందు దాదాపు 91 నుంచి 2001 వరకు గ్రామంలో విలేజ్ నాంచారమడూరు మాది. గ్రామంలో వీడబ్ల్యూగా నేను పనిచేసేవాడిని. ప్రతి పోల్‌లకు మేము ఆ గ్రామ సర్పంచ్ వారి ఆధ్వర్యంలో వీధి లైట్లు ఇట్లా వేసుకుంటూ పని చేసుకుంటూ పోయేవాళ్ళము. అదేవిధంగా గత 10 సంవత్సరములు పనిచేసిన తర్వాత ఈ తెలంగాణ అనే ఉద్యమము 2001లో ఆ గులాబీ జెండా దాన్ని చూసేసరికి మాకు బాగా ప్రేమతో ఈ కలర్‌ను ఆశించి మేము దీన్ని పట్టుకొని పోతే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ దాన్ని పార్టీ స్థాపన కోసం ఉద్యమం చేస్తున్న క్రమంలో మేము దాన్ని బాగా ఆశించి మేము పనిచేయడం జరిగింది. నీ యొక్క చేసే పనికి స్వస్తి పలికి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ మన నిధులు, మన నియమాలు, మనకు దక్కవలసినవన్నీ మనకు వస్తాయి కాబట్టి అని, అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందనుకొని మేము బాగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాము. అదేవిధంగా గత 14 సంవత్సరాలు 2001 నుంచి 14 సంవత్సరాల దాకా అలుపెరగని ఉద్యమం చేసినాము. నాంచారమడూరులో దాదాపు మేము అప్పుడు ఫస్ట్ 2001లో ఆ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికలలో ఈ యొక్క మా ఇంటి ముందు జెండాను పెట్టుకునేది నేను, ఆ గులాబీ జెండాను. ఆ జెండాను చూసి అందరూ హేళన చేసి, ఇదేం జెండారా బాబు, నువ్వు ఈ జెండా పెట్టుకుని ఇందిరా ఇంటి ముందు అంటే, ఇది తెలంగాణ రాష్ట్ర కోసానికి కేసీఆర్ నిలబెట్టినటువంటి జెండా. మన నిధులు, మన నియామకాలు, మన రాష్ట్రం మనకు వస్తుంది కాబట్టి అని ఉద్దేశంతో ఇది పెట్టుకున్నామంటే, నీ మొఖం గిట్టు వస్తుంది పో అని నన్ను చాలామంది హేళన చేసేవారు. అదేవిధంగా ఈ ఊరిలో ఎవ్వరు రాకపోయేది. పాపం ఒక ఎస్సీ కాలనీ నుంచి ఒక ఇద్దరు, ఇందులో నెక్స్ట్ వడ్రంగి అంటే వడ్ల వాళ్ళు, అందులో ఒక ఇద్దరు, మేము మొత్తం కలిసి ఒక 4-5 గ్రామంలో. ఈ 4-5 చేసుకుంటూ ఉద్యమం చేసుకుంటూ నీకు వస్తే నీకు పోతే అంటే వాళ్ళు కర్ర మిల్లులు పెట్టుకునే వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, ఎస్సీ వాళ్ళు కూలినాలు చేసుకునే వాళ్ళు. నేను అదేవిధంగా కరెంటు పనిచేసి నా కులవృత్తి అయిన తాళ్ళను కూడా నేను గీత కార్మికుడిని, తాళ్ళను కూడా ఎక్కుంటూ వాళ్ళని ఒకరిని కలుపుకుంటూ ఆ విధంగా నేను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. పాల్గొన్న తర్వాత ఇక్కడికి అంటే తొర్రూరు మండలంలో మినిమం ఒక 10 మంది మేము ఉంటాము. తెలంగాణ కోసానికి పోరాటం చేసిన, అలుపెరగని పోరాటం చేసిన ఒక 10 మంది వేరితే, ఆ 10 మందిలో నేను కూడా ఒక వ్యక్తిని. చేసుకుంటూ పోతే విధంగా ఉంటే ఇక్కడ ఒకసారి ఒక టైంలో మేము అందరం కలిసి తెలంగాణ గద్దెను నిర్మాణం చేసుకుంటే, ఆ గద్దెను చేసుకొని దాన్ని ఇక్కడ మేము జెండా ఆవిష్కరణ చేయాలని అంటే అందరూ మమ్మల్ని ఇక్కడ పొలిటికల్ లీడర్స్, అప్పుడు టీడీపీ అండ్ కాంగ్రెస్ బాగా ఉధృతంగా ఉంది, టీడీపీ బాగా ఘోరంగా ఉంది. మమ్మల్ని అసలు ఎవరు ఏం చేసినా ఇక్కడ వెమ్మడి లక్ష్మి అనే వ్యక్తి దాదాపు ఒక 30-40 సంవత్సరాలు ఆయన ఏకదాటిగా పరిపాలన, మన వడ్డకొత్తపల్లి నుంచి మినిస్టర్ మాజీ స్వర్గీయస్తులైన ఎదురాయరావు గారి శిష్యుడు. ఆయనను చూస్తే గ్రామంలో అందరు గజగజ వణికేవారు. అలాంటప్పుడు కూడా ఎదుర్కోవడంలో మేము ముందుంటే, గద్దె కడుతుంటే గద్దె ఎందుకు కడుతున్నావు అని మమ్మల్ని నిలదీసిండు. రోడ్డునే అంటే పాలకుర్తి బేస్ చౌరస్తా సెంటర్లో ఆడ గద్దె కడుతుంటే, నువ్వు గద్దె ఎందుకు కడుతున్నావు మా స్కూళ్ళను అండ్ కొంతమందిని దునగలను మల్పించి మమ్మల్ని అది చేయకపోతే మేము భయపడకుండా ఆ గద్దెను కట్టి 3 days 4 days కేసీఆర్ ఇట్లా ఏదో వెళ్ళిపోతుండని కొడకల వర్ధనపేట కొడకలు ఇట్లా వెళ్ళిపోతుండంటే అక్కడికి ఆ తొర్రూరు నుంచి వచ్చేసిన కొంతమంది కార్యకర్తలు
ఆ లీడర్సు. మేము ఆడ కలిసి మాకు కనీసం టెంట్ వేసుకునే స్థాయిలో కూడా లేకుంటే అప్పుడు. అయితే ఒక టెంట్ హౌస్ ఉంటే, "అన్న ఇట్లా సంగతి ఎట్లా వస్తానంటే నేను కూడా సహకరిస్తాను" అని ఒక చాప ఇట్లా ముందు వేసుకునేది ఆడ వేస్తే, అందులో కేసీఆర్ని కూర్చోబెట్టి మొత్తం కలిసి ఒక 10 మందిని కూడా లేకుంటే, ఆ 10 మందిలో మేము ఆడ ఆ జెండా ఆవిష్కరణ మా కూతురు అప్పుడు నాకు 3 బిడ్డలు, ఒక కుమారుడు. నా చిన్న కూతురు 5 ఇయర్స్ ఉంటుంది. ఆ 5 ఇయర్స్‌లో ఆమెకు ఒక గులాబీ డ్రెస్సు కొనుక్కొచ్చి ఆమెకు కేసీఆర్‌కు పూలదండ ఏపియాలని తీసుకొస్తే, ఆ కేసీఆర్ మా అమ్మాయికి మళ్ళా అదే పూలదండ ఇచ్చి నాకు వేయడం జరిగింది. ఆ పూలదండ తీసుకున్న ఆయన ఆ రోజు నాకు టవల్ కప్పిపోయిండ్రు ఆయనే కేసీఆర్. ఆ టవల్ ఇప్పటికి ఉంది మా ఇంట్లో దాచి ఉంచిన నేను. ప్రతి ఉద్యమంలో ముందుండే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ నో అప్పుడు. అదేవిధంగా దాన్ని బాగా మేము చేసుకుంటూ ప్రతి కాన్స్టిట్యూషన్, ప్రతి డిస్ట్రిక్ట్ పిలుపునిస్తే ఆ పిలుపు ప్రకారం మేము అన్నం తినకుండా, ఆహారం ఏమి విధించకుండా, ఇల్లు, సంసారం మొత్తం అన్నీ మర్చి మేము తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న దాదాపు 14 సంవత్సరాలు అదే విధంగా మేము బాగా పాల్గొన్నాము. కనీసం మాకు తెలంగాణ ఉద్యమకారుడుగానే గుర్తింపు కూడా కేసీఆర్ ప్రభుత్వం మాకు ఏనాడు కూడా ప్రకటన చేయలేదు. కనీసం మీ మేనిఫెస్టోలో కూడా మీరు ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, మీరు జీవో తీస్తే మాకు చాలు, తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నందుకు మాకు ఒక ఐడి కార్డు మాకు ఇచ్చి మాకు ఎంతో కొంత మీ సహాయశక్తి ఉడత భక్తుడికి ఇంత పింఛన్ లెక్క ఇచ్చినా మాకు బాగుంటుందని మేము అట్లా కూడా ఉద్యమంలో చాలా మేము అడిగినా కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. ఇక దాదాపు మేము అదేవిధంగా బాగా నిరాశకు గురై మేము క్షీణించి లాస్ట్కు లిది లేని పరిస్థితుల్లో ఏం చేయాలి, 14-15 సంవత్సరాలు ఇట్లా పుట్టింది, 10 సంవత్సరాలు అట్లా పోతుంది, ఎట్లా నా పిల్లలు ఎట్లా, నేను ఎట్లా భవిష్యత్తులో అని ఆలోచన చేసుకొని మళ్ళీ పూర్వస్థితి అంటే నేను విద్యుత్ దాంట్లోని అప్పుడు చేసిన పని అటువంటి ఆ సార్లతోటి పరిచయం చేసుకుని, "సార్ నా పరిస్థితి ఇట్లా" అంటే, "అయ్యా నువ్వు ఏం చేసినావురా, నువ్వు తెలంగాణ ఉద్యమం పోయి ఇవాళ నీ లైఫ్ ఏమైందిరా, అదే నువ్వు ఉంటే ఇవాళ 1,80,000 లైన్స్ చూడరు 5 అవధిలో ఉంటే, ఇప్పుడు నువ్వేం చేస్తావురా కాబట్టి ఏదో సార్ ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తా సార్, నాకు జీవనోపాధి అన్న మనకు కల్పిస్తుంటే" ఆ పరిచయంతో ఈరోజు నేను నాంచార్ మడూరులో సబ్ స్టేషన్లో అసిస్టెంట్గా ఒక మన ఏది డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయిన వ్యక్తులకు జాబు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ దాంట్లో నాకు 20,000 వాళ్ళకి వస్తే 10,000 నాకు మంత్లీ వాళ్ళు సహకరించడం వల్ల ఇలా జీవనోపాధిని కల్పించుకుంటున్నాను. దయచేసి ఇప్పుడు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా మమ్ముల తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొంది మాకు ఒక ఐడి కార్డు, గుర్తింపు కార్డు ఇచ్చి మాకు జీవనోపాధి, మేము ప్రజాప్రతినిధులు కావాలని కోరిక లేదు, మేము ఎమ్మెల్యేలని కోరిక లేదు, మాకు సర్పంచులు కావాలని కోరిక లేదు, మాకు ఏది లేదు. మాకు ఈ గుర్తింపు కార్డు అనేది ఐడి కార్డు ఇస్తే అందులో మా పిల్లలు కానీ మా పిల్లలు కానీ ఆ రోజు మా తాతలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని మాకు ఆ గుర్తింపు అన్న దక్కుతుందని మేము మనవి చేస్తున్నాము. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ఉద్యమాల్లో మీరు పాల్గొన్నారు, ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు ఐ మీన్ మీకు శాల్వా కప్పినటువంటి ఆ శాల్వా ఇంకా ఉంది అని చెప్పేసి మీరు అన్నారు. ఇంత అభిమానం ఉండి కూడా మీరు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి చేరిల్లు. ఎందుకు చేరిల్లు మరి కాంగ్రెస్లోకి? కాంగ్రెస్లో చేరడానికి కారణం ఏంటంటే, మొన్న గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులకు మేము భరోసా ఇస్తున్నాము, ఇళ్లకు మీకు ఉద్యమకారులను గుర్తించి ఇళ్ళ గదాలు, ఇళ్ళ స్థలాలు, నెక్స్ట్ ఆ ఇళ్లకు నిర్మాణం అయ్యే ఖర్చులు మేము భరిస్తాం మీ తెలంగాణ ఉద్యమకారులుగా అని వాళ్ళు మాకు ఆశ పెట్టింది. కాబట్టి సరే ఆ విధంగానే మాకు మేనిఫెస్టోలో పెట్టినంత తృప్తితో కాంగ్రెస్లో అభిమానంగా మేము పనిచేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారు మీరు? అంటే మీ స్థానిక ఎమ్మెల్యే గారు గెలిచారు, అంటే మీరందరూ కలిసికట్టుగా ఓట్లు అడగడం వల్ల ఎమ్మెల్యే గారు గెలిచారన్నట్టుగా మీ ఉద్యమకారులు అందరు చెప్తా ఉన్నారు. ఇక్కడ తొర్రూరు వరకు మనం మేజర్గా మాట్లాడుకుంటే మీ ఉద్యమకారులు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ స్థానిక ఎమ్మెల్యే గారికి నేరుగా? మేము తెలంగాణ ఉద్యమకారులం అందరము ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా ఏంది మన భవిష్యత్తు, మనం ఏం చేద్దాం, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేసింది, జరగబోయే ఎన్నికలలో మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మనలా ఏదో వాళ్ళు మనలా మద్దతు కోరుతున్నారు,
మనందరం చర్చించుకొని ఏం చేద్దాం, మన భవిష్యత్తు ఏం చేసుకుందాం అనే ఆలోచన మా తొర్రూరులో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ కానీ డిస్ట్రిక్ట్ లీడర్స్ కానీ ఒక పిలుపు మేరకు అందరం కలిసి మేము ఏకతాటికి వచ్చేసి ఒకటే ఏమన్నాం, జాన్స్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఉన్న విశ్వేశ్వర రెడ్డి మేడం వాళ్ళ అత్తగారు చర్లపాలెం ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆమె ఉంటే ఆమె వస్తే అందరం కలిసి మేము ఆమె దగ్గరికి దాదాపు ఒక 60-70 మంది తొర్రూరు మండలం వరకు ఒక 70-80 మందిని కలిసి, మేడం మరి మీరు ఓకే మాకు మీరు సహకరిస్తారంటే రేపు జరిగే ఎన్నికలలో మాకు మంచి ప్రొజెక్ట్ ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తే మేము ఆశిస్తలేం, డబ్బులు అడగట్లేం, ఏం అడగట్లేం, ఓట్ల గురించి కూడా డబ్బులు కూడా కాదు మాకు. రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మొదటి స్థానం తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు అనేది మొదటి స్థానం మాకు ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వానికి మీరు మాకు చెప్పుకొని మాకు పరిస్థితిని మీరు కొంచెం ముందు జాగ్రత్తలు మమ్మల్ని చేయవలసిందిగా ఆమెను కోరడం జరిగింది. ఆమె అప్పుడు మాకు అభయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఆమె పనులు, ఆమె వ్యవహారాలు, ఆమె పద్ధతులు ఏంటంటే సరే రాజకీయం అంటే ఎత్తుగడలు ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సరే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇప్పటిదాకా మొత్తం ఎలక్షన్స్ కోడ్ అనేదే ఎదురు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత చేస్తారేమో కదా, ఆ రకంగా మీరు వెయిట్ చేయొచ్చు కదా. సరే ఇప్పుడున్న మా తెలంగాణ ఉద్యమకారులందరూ ఈ విధంగా అందరం కలిసిమెలిసి మరి వారు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి అయితే ఉన్నాము. ప్రస్తుతం వచ్చే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కూడా సర్పంచ్, ఎంపీటీసీ అండ్ వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మరి వారు ఏమని మళ్ళీ ఓట్లని అని అడగడానికి అయితే ఎట్లయినా పక్కా మమ్మల్ని ఆలోచన చేస్తారు. దాని మీద కూడా మా నిర్ణయం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు హ్యాపీతో ఉన్నారా, అన్హ్యాపీతో ఉన్నారా ఉద్యమకారుడిగా? ఎందుకంటే మీరు ఒకటి ఆశించి కాంగ్రెస్లోకి దిగిల్లు, మరి అది నెరవేర్చిందా అంటే నెరవేర్చలేదు అంటున్నారు. అంటే అసంతృప్తి అనేది ఇంకా అట్లనే ఉందా? ఇప్పుడు మాకు ఏంటంటే ఒక కొత్త విషయానికి ఏదో అన్నట్టు మాకు ఆశ చూపించింది ఇప్పుడున్న ప్రభుత్వం. దాన్ని ఆశ నిరాశ అవుతుందా లేక మాకు ఏమవుతుంది అనేది ఇంకా మేము వేచి చూడవలసిన పరిస్థితి ఉన్నది. కాకపోతే మా బాధలు మాకే ఉన్నాయి. ఇంతవరకు అయితే మమ్మల్ని అయితే ఎవరు సహకరించిన పరిస్థితి అయితే లేరు. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ఉద్యమకారుడిగా? ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మాకు తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు మరియు ఆ ఇంట్లో నిర్మించే స్థలం ఇచ్చుకుంటూ ఇంట్లో నిర్మిస్తా అని అభయించారు కాబట్టి అది పక్కా మాకు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులుగా మాకు ఒక ఐడి కార్డు కంపల్సరీ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమకారులకు కుటుంబాలకు, ఎందుకంటే వారు ఉద్యమం చేసి బలైపోయింది కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న బరువు బాధ్యతలన్నీ తీసుకొని ఉద్యమంలో చేసిండ్రు కాబట్టి వారికి ప్రత్యేక మాకు ఒక ఆర్థిక సాయం మాకు చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మాకు ఒక 5 ఎకరాల ల్యాండు ప్రతి ఉద్యమకారునికి ప్రభుత్వం నుంచి ఒక 5 ఎకరాల ల్యాండు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా మాకు ఒక పింఛను ఎంతో కొంత మీ ఉడత భక్తి అంటే ఇప్పుడు స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళకి ఎట్లా ఇస్తానో తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా మేము చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి ఆ యొక్క ఎంతో కొంత మాకు ఆ గుర్తింపు పొంది డబ్బులు ఎంత మీ ఆశ మా భ్రమ అన్న విధంగా మాకు నెలకు మినిమం ఒక 10,000 ఇచ్చినా మాకు సరిపోద్ది అని మేము కోరుచున్నాం. ఓకే సార్, సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.